కాబట్టి అలా అనగలిగిన ఒక్క పాదాన్ని ఇందులో చదువుకోగలిగిన మనిషి జీవితం మనిషి జీవితంగా నిలబడుతుంది. లేనినాడు మనుష్య ఉపాధిని పొంది మిగిలిన ప్రాణుల కన్నా ఏ విధంగా భిన్నమవుతాడు? ధర్మాచరణము చేత మాత్రమే మనిషి మిగిలిన ప్రాణుల కన్నా ఉత్కృష్టుడు. ఆ ధర్మాచరణము లేనినాడు మిగిలిన ప్రాణుల కన్నా ఎలా ఉత్కృష్టుడు? ఎందుచేత అంటే మీరు కొన్ని సందర్భాలు పరిశీలనం చేస్తే మనిషి కన్నా ఇతర ప్రాణులే చాలా గొప్ప అవుతాయి. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్మత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేద్రూ తయమిహ కీర్తేన వపుష. శంకర భగవత్పాదులే శివానందలహరిలో అంటారు, కొండ భద్రాచలం అయితేనే పరమేశ్వరుణ్ణి నిలబెట్టేసింది. శ్రీ మహావిష్ణువుగా వచ్చి సాక్షాత్కరిస్తే నేను ఇలా అనుకోలేదే, నేను సీతారాములు కావాలనుకున్నాను కదా అన్నాడు. అయోమయం అన్న మాట తెలియని పరమాత్మ అయోమయానికి లోనయ్యాడు. ఓ విష్ణువే రాముడైనా రాముడు కావాలంటున్నాడు, విష్ణువు కాదంటున్నాడు. అపసవ్యంగా ఆయుధాలు మార్చుకోవడంలో, నరుడిగా నిలబడటంలో అపసవ్యంగా ఆయుధాలు పట్టుకున్నాడు, శంఖచక్రాలు పట్టుకుని మహానుభావుడు భద్రాద్రి మూర్ధ్నిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే వామాంకస్థిత జానకీ పరిల సత్కోదండ దండంకరే చక్రంచోర్ధ్వయుగే చక్రంచోర్ధ్వయుగేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రి మూర్ధిని స్థితం అంటారు శంకరాచార్యుల వారు. ఆ పట్టుకున్న ఆయుధాలు సవ్యంగా కాకుండా అపసవ్యంగా పట్టుకుని వామాంకస్థిత జానకీ పరిలసత్ ఎడంతొడ మీద సీతమ్మని పెట్టుకుని భద్రాచలం కొండ మీద ఉండిపోయాడు. భారతదేశం మొత్తం మీద రామచంద్రమూర్తి యొక్క గొప్ప క్షేత్రంగా భద్రాచలం కీర్తి అందుకుందా లేదా? ఒక కొండ అయితేనే శాశ్వతమైన కీర్తిని పొందింది. శ్రీకాళహస్తి ఒక ఏనుగు, ఒక పాము, ఒక సాలెపురుగు, ఏం తక్కువైంది వాటికి? శరీరం ఏదైనా కావచ్చు, వాటి భక్తి గొప్పది. ఏ వేదంబు పఠించెలూత భుజగం వేశాస్త్రములు సూచే తానే విద్యాభ్యాసమనర్చె కరి చించే మంత్రమోహించే బోధా విద్భావ నిదానముల్ చదువులయ్యా కాదు. మీ పాద సంశైవాసక్తియ కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర. ధర్మాచరణము తెలియనప్పుడు మనిషికి మృగానికి ఏ విధంగా తేడా? ఉపాధిలో తేడా అంతే. ఒక కుక్క అక్కడే ఉన్నటువంటి చిన్న కోడి పిల్లని ఎత్తుకుపోయింది. మనిషి అక్కడే ఉన్నటువంటి ఒక పసిపిల్ల మెడలో ఉన్న ఆభరణాన్ని ఎత్తుకుపోయాడు. ఒక్కొక్క రోజు దినపత్రికలో చదివేటటువంటి ఒక్కొక్క అకృత్యాన్ని చదువుతుంటే మనిషి అని పిలవగలుగుతారా అప్పుడు ఆ ఉపాధి ఉన్నవాడిని? ఇవాళ అటువంటిది వచ్చింది దినపత్రికలో ఒకటి. అది కడుపులో చేయి పెట్టి తిప్పినట్టు అనిపించింది ఆ వార్త చదువుతుంటే. దాని గురించి ఉచ్చరించడం కూడా నాకు ఇష్టం లేదు. అంత దారుణం. కదలలేని పిల్ల, నోరు లేని పిల్ల, అర్భకురాలు, అనారోగ్యంతో ఉన్న పిల్ల మీద అత్యాచారం చేయడం అంటే అంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడుంటుంది? అది ఉపాధి చేత మనుష్యుడు అనిపించుకుంటాడేమో కానీ ధర్మమునందు అనురక్తి లేనప్పుడు ఎలా మృగం కన్నా మార్పు వస్తుంది? ఎలా మీరు విభాగం చేయగలుగుతారు? ఆ ధర్మాచరణమునందు వైక్లభ్యములు వచ్చినప్పుడు, ధర్మాన్ని వదిలిపెట్టేసి భోగాన్ని అనుభవిద్దాం అనిపించినప్పుడు వద్దు. ఎంతసేపు అనుభవిస్తావు ఆ భోగం? ఓ 10 నిమిషాలు. ఓ దొంగతనం చేసి తెచ్చిన ఓ నగ అస్తమానం వేసుకోగలవా? చాటుగా రహస్యంగా వేసుకోవాలి. అమ్మి తెచ్చుకుంటే ఓ 50,000 వస్తాయి. ఎన్నాళ్ళు వస్తాయి? కానీ అది కట్టి కుడిపిన నాడు నీ జీవుణ్ణి ఏమైపోతావు? ఎందుకు వచ్చింది నాకు? ఈ ధర్మాన్ని వదిలిపెట్టిన భోగం నాకొద్దు. ధర్మాన్ని ఆచరించడం వల్ల నాకు కష్టం వచ్చినా నాకు ఇబ్బంది లేదు. ఆ ధర్మం నన్ను కాపాడుతుంది. ఈ నమ్మకం కలగాలి అంటే కేవలం అన్నం తినడం కాదురా, అన్నం పెడుతున్న అన్నపూర్ణమ్మని పాదములు పట్టుకుని ప్రార్థన చెయ్యి. ఆ తల్లి ధర్మమునందు అనురక్తినిస్తుంది, ధర్మమునందు నిష్ఠనిస్తుంది. అంటే ఒరిపిడి కలిగినప్పుడు ధర్మాన్ని విడిచిపెట్టకుండా ధర్మం కొరకే నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ వస్తుంది. వాడు శాశ్వతమైన కీర్తి పొందుతాడు. కొన్ని సందర్భములు
అన్ని వేళలా సమాజమునకు తెలియవలసిన అవసరం కూడా ఉండదు. అది ఆ వ్యక్తి జీవితంలో రహస్యంగా ఉండిపోవచ్చు. కానీ చూడ్డానికి పరమేశ్వరుడు అన్నవాడు ఒకడు ఉంటాడు కదా, ఆయన ధర్మానికి నిలబడ్డాడో నిలబడలేదో ఆయన దృష్టిలో పడడం వరకు చాలు. 10 మందికి అది ప్రచారం కూడా చేసుకోక్కర్లా. నా బిడ్డ నేను పెట్టిన అన్నం తిని ధర్మానికి నిలబడ్డాడని అన్నపూర్ణమ్మ ఆనందపడితే అంతకన్నా ఏం కావాలి? పాలిచ్చి పెంచిన అమ్మ, సంపాదించి తెచ్చిన తండ్రి, చదువు చెప్పిన గురువు, అన్నం పెట్టిన అమ్మ నా బిడ్డ ఇంత ధర్మాత్ముడయ్యాడు, గొప్పవాడయ్యాడని సంతోషిస్తే ఎలా ఉంటుందో అన్నపూర్ణమ్మ సంతోషించడం అలా ఉంటుంది. అందుకే ఆ ధర్మమునందు నిష్ట ఇవ్వగలిగినటువంటి తల్లి అన్నపూర్ణమ్మ. నిజానికి ఈ స్తుతి కన్నా, ఈ స్తుతిలో చెప్పబడిన విషయాల కన్నా దేశకాలములతో సంబంధం లేకుండా సమాజానికి, సమాజంలో ఉన్న మనుష్యులకు ఎల్ల కాలముల యందు పనికొచ్చేది ఇంకేం ఉంటుంది? ఇంకేం చెప్పాలి ప్రజలకు? అసలు ఇది బాగా అందుకోగలిగారు అనుకోండి చాలు. శాంతి భద్రతలకి సరిపోదా? ప్రజలు ధర్మాత్ములై నిలబడడానికి సరిపోదా? అందరూ సంతోషంగా ఉండడానికి ఇది సరిపోదా? అంటే ఎంత కష్టకాలంలో కూడా ధర్మం నిలబడడానికి ఏ స్తోత్రాన్ని మనం చదువుకుంటే భగవతి అనుగ్రహం చేత మన జీవితాలు ఒబ్బిడవుతాయో అంత గొప్ప స్తుతిని మనకిచ్చి శంకర భగవత్పాదులు మనని అనుగ్రహించారు. అటువంటి జగద్గురువులకు మనం ఏమి ఇవ్వగలం? ఇస్తే మాత్రం ఆయన ఏం కోరుకుంటారు? సన్యాసాశ్రమంలో ఉన్నవారు 2 చేతులు కైమోక్షి శంకరులకు నమస్కరించడం వినా మనం చెయ్యగలిగినది ఉండదు. అందుకే యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక నిష్ఠాకరీ చంద్రార్కా నల్లభాసమా నలహరి. శంకర భగవత్పాదులు ఆ తల్లి యొక్క కాంతి గురించి మాట్లాడుతున్నారు. వారు మాట్లాడుతున్నప్పుడు మణులలో పొదగబడినటువంటి సూత్రం ఎలా ఉంటుందో చూడండి. ఒక మాల ఎక్కిస్తారు. ఇప్పుడు ఏదో నాకు ఈ బొగడ పూల మాల వేశారు, ఈ పారిజాత పూల మాల, ఈ చాలా చిన్న చిన్న పువ్వు, ఎర్రటి గొట్టం, అంత తేలిక కాదు దీనిలోకి దారం ఎక్కించడం. కానీ ఎంత శ్రద్ధతో ఎక్కిస్తే ఇలా 3 పేటలు ఇంత చిన్ని పువ్వులతో ఇంత అందంగా మాల కట్టి రేఖలు రాలిపోయే గులాబీ పువ్వులు ఇంత అందంగా తొడగగలుగుతారు అంటే ఎంత శ్రద్ధ కనపరిచి ఉంటారు ఆ దండ కట్టేటప్పుడు. పైకి కనపడకుండా లోపల దారము ద్వారా ఈ పువ్వులను గుదిగుచ్చినట్లు, దాని చేత శోభ తెచ్చినట్టు వరుసగా అమ్మవారి యొక్క వైభవాన్ని, గుణగణములను అలా ప్రతిపాదన చేస్తారు స్తుతిపాఠంలో శంకరులు. కానీ ముందు దానికి పక్కదానికి సంబంధం లేకుండా ఉండదు, అంత అందంగా తీసుకొస్తారు. అందుకే చంద్రార్క నల్లభాసమా నల్లహరి, అమ్మవారి నుండి వెలువడేటటువంటి కాంతి ఎలా ఉంటుంది అంటే ఏదో కేవలము చంద్రుని కాంతి కాదుట. అర్క అంటే పూజింపబడువాడు అని అర్థం. సూర్యుడు పూజింపబడే లక్షణం ఉన్నప్పుడు అర్క శబ్దం చేత పిలుస్తారు. అది శంకరాచార్యుల వారి గొప్పతనం. సూర్యుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి కానీ వాడరు. శంకరులు ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా పేరు వాడారు అంటే అందులో ఏదో ఉంది రహస్యం అని గుర్తు. మీరు సౌందర్యలహరి పరిశీలించండి, అసలు అమ్మవారిని ఆయన ఎక్కువ పేర్లతో పిలవరు. ఆయన ఎక్కువ వాడే పేరు ఏమిటంటే శివి 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 అంటూ ఉంటారు. అమ్మ శుభములను సంగే తల్లి అంటూ ఉంటారు. ఆయన ఏదైనా ఒక పేరు వాడారంటే దాని వెనక ఏదో ఉంటుంది, గాంభీర్యం. అర్క పూజింపబడేవాడు, అమ్మవారు పూజనీయురాలు, భట్టారిక, లలితాపరా భట్టారిక అంటాం కదా, పూజనీయురాలు. ఆ చంద్రకాంతి, సూర్యకాంతి, అగ్నికాంతి, ఈ 3 కాంతులు కలిసి బయటికి వస్తే ఎలా ఉంటుందో అమ్మవారిలోంచి వచ్చేటటువంటి కాంతి అలా ఉంటుంది. అప్పుడు మీరు ఒకటి గమనించండి, దాన్ని మనం తట్టుకోగలమా? సూర్యకాంతి ఒక్కదాన్నే కన్ను విప్పి చూడలేం కదా. సూర్యకాంతి, చంద్రకాంతి, అగ్నికాంతి 3 కాంతులు కలిసి బయటకు వచ్చాయనుకోండి, అసలు కాంతి దగ్గర ఆగిపోతారా? అమ్మవారు కనపడుతుందా? కనపడదుగా. ఆ కాంతి దగ్గర ఆగిపోతారు. అంత కాంతిని తట్టుకోలేక కన్ను యొక్క శక్తి వెలవెలబోతుంది. వెలవెలపోతే ఆగిపోవాలంతే. కళ్ళు మళ్ళీ కిందకి దింపి కొంతసేపు బడలిక తీర్చుకుంటే తప్ప మీరు మళ్ళీ కళ్ళెత్తి చూడలేరు. మరి ఏమిటి ఆ కాంతి అంటే
ఈ కాంతి ఏమిటో శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చెప్పారు. శ్రీసరణి అని పిలిచారు దాన్ని. శ్రీసరణి సౌందర్యలహరి, చిదానందలహరి. శ్రీ అంటే అన్ని వేళలా మంగళప్రదం, అన్ని వేళలా శుభప్రదం. అటువంటి శుభప్రదమైనటువంటి కాంతి ఏది ఉన్నదో ఆ కాంతికి శ్రీసరణి, లహరి అంటే ప్రవాహం, సౌందర్య. మీతో చెప్పా కదా అమ్మ ప్రేమ, అమ్మ ప్రేమ ప్రవాహమునకు సౌందర్యలహరి అని పేరు. అంతేగాని భౌతికంగా ఎదురుగుండా కనపడే అందానికి సౌందర్యలహరి అనరు. ఎందుకంటే ఎదురుగుండా కనపడుతున్న అందం సౌందర్యము అని నేను అన్నాను అనుకోండి, నేను పొద్దున్న ఇలా ఎవరినో చూపించి చూడండి ఎంత సౌందర్యమో అని నేను అలా వెళ్ళి సాయంకాలం వచ్చేటప్పటికి 104 జ్వరం వచ్చి దుప్పటి కప్పుకు పడుకున్నారు అనుకోండి, ఏదో సౌందర్యం. నేను 30 ఏళ్ల క్రితం ఒకరిని చూపించి గొప్ప సౌందర్యం అని చెప్తే 30 ఏళ్ల తర్వాత ఏదో సౌందర్యం, అది ఎలా సౌందర్యలహరి? దాని వలన భద్రత ఏది, చూసిన వాడికి క్షేమమేది, అభ్యున్నతేది, ఎలా సౌందర్యలహరి? ఆలోచించకుండా పేరు పెట్టకుండా జాగ్రత్త పడ్డం శంకరాచార్యుల వారి గొప్పతనం. అంతేగాని అనాలోచితంగా పేర్లు పెట్టరు శంకరాచార్యుల వారు. శంకరాచార్యుల వారు ఏదైనా పేరు పెట్టారంటే దాని వెనకంత మర్యాద ఉంటుంది. ఏది సౌందర్యలహరి అంటే ఏ కారణము చేత దాని అందము చెడదు. అదేది? ప్రేమ, కారుణ్యం. అమ్మ ప్రేమ, అమ్మ కారుణ్యమే సౌందర్యలహరి. ఆ కాంతిగా బయటికి వచ్చిందనుకోండి, అదే చంద్రార్కానలభాసమానలహరి. అది ఏం చేస్తుంది ఆ కాంతి అంటే కడుగుతుంది. మీరు ఎక్కడైనా మరకలు ఉన్నాయనుకోండి, ఏదో మలినం కనపడింది మీకు, ఏం చేస్తారు? ఓ పాత్రతో నీళ్లు తెచ్చి కొట్టి చీపురు పట్టుకుని కడిగేస్తారు. లేదు కడగక్కర్లేదు కూడా, నీళ్లు పట్టుకుని గట్టిగా కొట్టారనుకోండి, నీళ్లతో పాటుగా కల్మషం కూడా కొట్టుకుపోతుంది. నీరు కల్మషాన్ని ఎలా కొట్టేస్తుందో నీటితో కల్మషాన్ని ఒకచోట కడుగుతారు. మనసులలో ఉన్న కల్మషాన్ని ఎలా కడుగుతారు? శరీరం మీద నీళ్లు పోయగలరేమో, లోపల కల్మషం పోతుందా? పై కల్మషం పోతుంది. పుట్ట మీద కొడితే పుట్ట పగులుతుందేమో, పాము దెబ్బతింటుందా? తినదు. లోపల కడగగలిగినది నీరు కాదు, కాంతి. ఏ కాంతి? శ్రీసరణి, అమ్మవారి నుంచి వచ్చేటటువంటి కాంతి. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక పెద్ద చమత్కారం ఉంది, మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఆవిడెవరు? అమ్మ అని మొదలెట్టారు. ఆవిడ బయటకు వస్తోంది. ఎందుకు వస్తోంది? ఎక్కడి నుంచి వస్తోంది? చిదగ్నికుండం నుంచి వస్తోంది. ఎందుకు వస్తోంది? దేవకార్యం కోసం వస్తోంది. మంచిది. స్త్రీ రూపంగా ఉపాసన చేస్తే తల దగ్గర నుంచి మొదలుపెట్టాలి, కేశాది పాదాది పర్యంతం చెప్పాలి. మరి చెప్పారా? తల మొదలుపెట్టారా? మొదలుపెట్టలా. ముందు ఎర్రటి కాంతి చెప్పారు. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత. దేవకార్యమును తీర్చడం కోసం ఆమె ఉద్భవిస్తోంది చిదగ్నికుండంలోంచి, అది చెప్పారు. ఇప్పుడు ఏం చెప్పాలి? తల చెప్పాలి. కానీ ఏం చెప్పారు? ఉజ్జద్భాను సహస్రాభ. సహస్ర అంటే 1000 అని కాదు దాని అర్థం. ఏదో సహస్రం అంటే 1000 అంటాం, కానీ అనంతమైనటువంటి బాలసూర్య బింబములు ఒక్కసారి వస్తే ఎటువంటి ఎర్రటి కాంతి వచ్చేస్తుందో, అసలు మీరు ఊహించలేనంత ఎరుపు కాంతి. అందులో ఏమవుతుందంటే ఏది వెళ్ళిందో అది ఎరుపైపోతుంది. అది చమత్కారం. అది మీకు ఇక్కడ దొరకదు. చూస్తే కాకినాడ సముద్రం దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో స్ఫుటంగా కనపడుతుంది. ముందు అరుణకాంతి వస్తుంది, అరుణోదయము అంటారు. అరుణుడు సూర్యుని యొక్క రథసారథి. ఆ కాంతి, ఎర్రటి కాంతి ముందు సముద్రం మీద పడుతుంది. అప్పుడు బాగా కనపడుతుంది ఎర్రగా. ఇక్కడి నుంచి సూర్యబింబం వరకు ఒక మంట మండుతోంది అనుకోండి, ఎలా ఉంటుందో అలా మండుతుంది. అలా ఎర్రటి కాంతి వస్తుంది. ఆ చారిక మీద, కాంతి చారిక మీద పడవ వెళ్ళింది అనుకోండి, ఆ చారిక బయట ఉంటే అలాగా ఉంటుంది. ఆ కాంతిలోకి వెళ్ళింది అనుకోండి, ఎర్రగా కనపడుతుంది. అది వెనక కొండల మీద పడితే కొండల వరకు ఎర్రగా ఉంటుంది. కాసేపటికి ఆ బింబం పైకి ఎక్కుతుంది, నారింజ రంగులోకి తిరిగిపోతుంది. ఆ బాలసూర్య బింబం నుంచి వచ్చేటటువంటి ఎరుపు కాంతి కొన్ని కోట్ల మంది సూర్యులు ఒక్కసారి అలా వస్తే ఎటువంటి కాంతి వస్తుందో అటువంటి కాంతి వచ్చిందన్నారు ముందు లలితా సహస్రంలో. ఉజ్జద్భాను సహస్రాభ. తల చెప్పారా? చతుర్బాహు సమన్విత. బాహువులు చెప్పారు.
ఊరుకున్నారా? 4 బాహువులలో ఉన్న ఆయుధాలు చెప్పారు. రాగస్వరూప పాషాఢ్య, క్రోధాకార అంకుశోజ్వల, మనోరూపేక్షుకోదండ, పంచతన్మాత్రసాయక. 4 చేతులు, 4 చేతుల్లో ఉన్న ఆయుధాలు చెప్పారు. అప్పుడు మోచేతులు, భుజాలు ఇవేమైనా చెప్పారా? చెప్పలా. 4 చేతులు ఆయుధాలు చెప్పగానే మళ్ళీ కాంతి చెప్పారు. క్రోధాకారో అంకుశోజ్వల, మనోరూపేక్షుకోదండ, పంచతన్మాత్రసాయక అనగానే మళ్ళీ నిజారుణ ప్రభాపూరమజ్జద్బ్రహ్మాండ మండల, తన యొక్క ఎర్రని కాంతులతో బ్రహ్మాండములను ముంచేసిందన్నారు. మజ్జద్బ్రహ్మాండ మండల. అప్పుడు తల చెప్పారు. చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచాకురు విందమణి శ్రేణి కనత్కోటి రమండిత. ఇంకక్కడి నుంచి పాదముల వరకు వెళ్ళిపోయారు. ఏమి ఎందుకలా? ముందు కాంతి చెప్పి, 4 చేతులు చెప్పి, ఆయుధాలు చెప్పి, మళ్ళీ కాంతి చెప్పి, అప్పుడు తల చెప్పారు. ఎందుకలా 2 కాంతుల మధ్యలో చేతులు ఆయుధాలు చెప్పి తల చెప్పడం ఎందుకు లలితా సహస్రంలో? అది శ్రీసరణి. అది శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చూపించింది. ఆ కాంతి పడితే తప్ప అమ్మవారు క్రియాశక్తి స్వరూపం, మనసు శుద్ధము కాదు. క్రియాశక్తి ప్రధానంగా దేన్ని ఆవహించుంటుంది? చేతులను ఆవహించుంటుంది. పని చెయ్యడం అనేటటువంటిది చేతులతో చేస్తాం. ఏమంటే కొంచెం అది దగ్గర పెడతారు అన్నాను అనుకోండి, ఏం చేస్తారు? వచ్చి కాలుతో తంతారా? చేత్తో ఎత్తి పెడతారు. క్రియాశక్తి. ఈ చేతులతో ఏం చేశానో అది నా ఉత్తర జన్మల్ని నిర్ణయిస్తుంది. నేను ఈ చేత్తో చేసిన మంచి పనులు ఏముంటాయో అవి నాకు ఉత్తమమైన జన్మలనిస్తాయి. ఇప్పటికి కదా అని ఈ చేత్తో అందరూ చూస్తుండగా సంతోషంగా సంతకం పెట్టి ఇలా తీసుకోకుండా ఇలా బల్ల కింద చేయి పెట్టి తీసుకున్నది ఏదుందో క్రియాశక్తేగా, చేయి పెట్టేగా తీసుకున్నావు. దీని ఫలితాన్ని చూడలేని వాడు ఒకడు ఉన్నాడు. చూడలేని వాడు ఒకడు లేడని అనుకోకూడదు. వాడు ఉన్నాడు, చూస్తూ ఉంటాడు. వాడు దాని ఫలితం ఇచ్చినప్పుడు కొన్ని కోట్ల జన్మలు నీచమైన ఉపాధిలోకి వెళ్ళిపోతాడు. క్రియాశక్తి కలిగినటువంటి చేతుల తప్పే ఉంది. మనసు ఏం చెప్తే అవి చేస్తాయి. ఈ చేతుల్ని నేను చెయ్యకూడని పని చేయమన్నాను అనుకోండి, చేస్తాయి. పూజ చేయమన్నాను అనుకోండి, పూజ చేస్తాయి. నమస్కారం చెయ్యన్నాను అనుకోండి, నమస్కారం చేస్తాయి. ఇలా అన్నాను అనుకోండి, ఇలా అంటాయి. నిష్కారణంగా ఇలా కొట్టు అన్నాను అనుకోండి, కొడతాయి. ఇలా కట్టుకుని నిలబడరా అన్నాను అనుకోండి, ఇలా చేతులు కట్టుకుని నించుంటాయి. వీటిదా తప్పు? అవి ఉపకరణములు. ఈ క్రియాశక్తి కలిగిన చేతులతో నువ్వు చేసే పనులకు ముందు మనసు శుద్ధము కావాలి. మనసు శుద్ధము కానప్పుడు చేసే పనులు ఎలా నీకు ప్రయోజనకరములవుతాయి? జీవుడు ఎలా ఉద్ధరింపబడతాడు? ఒకరినా ఇద్దరినా? ఇంతమందిని మార్చాలి. ఎవరు మార్చగలిగినది? అంటే ఆవిడ పాదముల వైపు తిరిగి ఇలా చూసి నమస్కరించిన కోట్ల మంది ఉండవచ్చుగాక. ఇన్ని కోట్ల మందికి అన్నం పెట్టిన తల్లే ఇన్ని కోట్ల మందిని తన కరుణ యందు ముంచేస్తుంది. అది శ్రీసరణి. అది ఆమె ఎర్రని కాంతి. ఆ ఎర్రని కాంతులలో, ప్రేమ కాంతులలో ముంచుతుంది. ముంచి మనసు కడుగుతుంది. ఇప్పుడు ఒకసారి అటు తిరిగి ఆవిడ పాదముల వంక చిత్తశుద్ధితో నమస్కరించినప్పుడు, అందుకని దాన్ని సరణి, ప్రవాహమని వదిలిపెట్ల. శ్రీసరణి. అది పరమ పవిత్రము. అది జీవితములకు ఉద్ధారకము. అప్పుడు మనసు కడగబడింది. మనసంతా కూడా నిశ్చలంగా, నిర్మలంగా ఉంది. ఏ మలినము లేదు. ఇప్పుడు అందులోంచి సంకల్పములు ఏవొస్తాయి? సత్సంకల్పములు వస్తాయి. 10 మంది సంతోషానికి మనం ఏం చేద్దాం? మనం ఒక్కళ్ళం బాగుపడడం కాదు, 10 మంది బాగుపడాలి. నేను ఎక్కడైనా ఉన్నాను అంటే ఆయన ఉన్నారు, మనకేం బెంగ అని 10 మంది సంతోషించాలి. అంతేకాని బాబోయ్ ఆయన ఉన్నారు అక్కడ అని రావడానికి భయపడకూడదు. అది గౌరవం చేత రావడానికి సంశయించచ్చేమో, కానీ భయపడవలసిన అవసరం కలగకూడదు. ఒక వ్యక్తిని చూస్తే ఆయన ఉన్నారు అది 10 మంది ఊరట పొందాలి. నీ నడవడి చేత 10 మంది ఆదర్శాన్ని పొందాలి. నీ మాటల చేత 10 మంది శాంతిని పొందాలి. నువ్వు చేసే పనులు నీకు, నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ఉద్ధారకములు కావాలి. అటువంటి సత్క్రియలు చెయ్యాలి అంటే సత్సంకల్పములు కలగాలి. సత్సంకల్పములు కలగాలి అంటే మనసు యందు ఉన్నటువంటి మాలిన్యము తొలగాలి. అది నీటితో కడిగేది కాదు. అది కడగగలిగినది ఏది అంటే అమ్మవారి యొక్క కారుణ్యం ఒక్కటే కడుగుతుంది. ఆ కాంతి ఏది అంటే ఆ ఎర్రటి కాంతి
మన మనసులో ఉన్న మలినములను కడిగి సత్సంకల్పములు చేయించి సత్క్రియల వైపుకి నడిపిస్తుంది, ధర్మాన్ని పట్టుకునేటట్టు చేస్తుంది. అంతేగాని ఈ ఒక్కదానికి ధర్మం వదిలేద్దాం లేదు అని తప్పు పని చేయించదు. ధర్మైక నిష్ఠ కరీ చంద్రార్కానలభాసమానలహరి, అది క్రమం. ఈ పూలదండల అది శంకరుల ప్రజ్ఞ. అలా గుదిగుచ్చుతారే అంటే మీరు ఒక శ్లోకాన్ని చదువుతున్నారు అంటే అంతర్లీనంగా జగద్గురువుల యొక్క ఉపదేశం ఉంటుంది. అందుకోగలిగిన వాడికి శంకర భగవత్పాదులే ఆ శ్లోక రూపంలో కూర్చుని బిడ్డ ఇలా బ్రతకరా అని ఉపదేశం చేస్తూ ఉంటారు. అది శంకరాచార్యుల వారి ఉపదేశంగా స్వీకరించగలిగిన వాడి జీవితం ఖచ్చితంగా అభ్యున్నతి పథంలోకి వెళ్ళిపోతుంది. అందుకే చంద్రార్కానలభాసమానలహరి త్రైలోక్య రక్షాకరి. ఆ తల్లి అసలు ఆమె యొక్క లక్షణము కేవలము రక్షణయే. మీరు ఒక్క మాట బాగా ఆలోచించండి. భగవంతుడు అన్న మాట నేను ఎప్పుడైనా వాడాను అనుకోండి, ఆయన చేసేటటువంటి ప్రతి క్రియ కూడా కారుణ్యముతో కూడుకున్నదే. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈశ్వర చేష్టితములు ఏవైనా సరే, ఈశ్వరుడు చేసేటటువంటి ఏ పని ఎందైనా సరే కారుణ్యము వినా కాఠిన్యం ఉండదు. ఇది ప్రాథమికంగా అర్థం కానంతసేపు భగవంతుడి విషయంలో పెద్ద అయోమయమే ఉంటుంది. ఈ రూపమా ఆ రూపమా, నువ్వు ఏ రూపంతోనైనా అది భగవంతుడిని పట్టుకున్నావా? నువ్వు భగవంతుడు అని పట్టుకున్నది నిజమైతే నీ విశ్వాసము భగవంతుడు. చెట్టుకి ఉంటే కొమ్మ, గూట్లో తెచ్చి పెడితే బొమ్మ, నీ పూజా మందిరంలో పెడితే అమ్మ. నీ విశ్వాసం ప్రమాణం. విశ్వాసము చేత చెట్టుకున్న కొమ్మ అమ్మైంది. ఒక్కొక్కరు 4 వీధుల కూడలిలో ఉన్న చెట్టుకు పసుపు రాసి బొట్టెడతారు. ఆయన విశ్వాసం, ఆయన గురి. భగవాన్ రమణులు అరుణాచలం ఆయన అదే అంటారు, ఒకరికి ఉన్న గురియే గురువు అంటారు. కాబట్టి భగవంతుడు అని నువ్వు ఏ పదార్థాన్నైనా పిలిచినప్పుడు అది ఏ రూపం అన్నదానితో నాకు సంబంధం లేదు. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిరియ కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సరసత్ప్రకాశి కాక వెనుక నందియుతానగు విభుతలంతు అంటారు పోతన గారు భాగవతంలో. స్త్రీయా పురుషుడా నపుంసకుడా ఎవరు అన్న దానితో సంబంధం లేదు. ఆయన భగవంతుడు అని నువ్వు అనుకుని నిజంగా త్రికరణ శుద్ధిగా నమ్మితే ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆయన చేసిన ఏ చేష్టితమైన కారుణ్యముతో కూడుకున్నదే తప్ప దాని ఎందు కాఠిన్యం ఉండదు. అందుకే తేలిగ్గా అర్థం అవడానికి భగవంతుని యొక్క కర్తవ్యమేమి? సృష్టి స్థితి లయ. సృష్టి చెయ్యడం వెనక కారుణ్యం ఉంది. ఏమిటి కారుణ్యం? నేను చేసిన పాపములు కొండలుగా పడిపోయి ఉంటాయి, నేను చేసుకున్న పుణ్యములు కొండలుగా పడిపోయి ఉంటాయి. ఇప్పుడు ఆ పాపము పుణ్యము రెండు పోతే తప్ప నేను శరీరం పొందకుండా ఉండడం కుదరదు. ఎందుకనంటే ఇది ఒక సాధనము. ఇది ఉంటే తప్ప సుఖము దుఃఖము ఈ రెండు అనుభవించడం కుదరదు. సుఖము దుఃఖము మానసికంగా అనుభవించేస్తానండి, లేకపోతే ఏదో కల్లో పొద్దేశానండి అంటే ఎలా కుదురుతుంది? అనుభవించాలి. ఎప్పుడో ఏ కుక్కో పడుకుని ఉండగా తెలిసో తెలియకో ఓ కట్టె పెట్టి దాని కాలు మీద కొట్టారు. దాని మోకాలు ఎంత బాధపడిందో అది అలా ఈడుచుకుంటూ ఆ కాలు బాధపడింది. పాపం ఆ పాపం పోవాలా నా ఖాతాలోంచి? పోవాలంటే నాకు మోకాలు నిప్పెట్టాలి. నాకు మోకాలు నిప్పెడితే పాపం పోతోంది. నేను చేసిన పాపము పోవాలంటే నాకు మోకాలు నిప్పెడితే అక్కడితో ఆ గొడవ వదిలిపోతుంది. అందుకే చూడండి, పంతులు గారిని కుక్క కరిచిందంటే అయ్యో పాపం అంటారు. అయ్యో పాపం అంటే ఏమిటంటే ఏ జన్మలో చేసిన పాపమో ఈ జన్మలో కష్టంగా పోతోంది అని సిద్ధాంతం అక్కడ. కాబట్టి సృష్టి ఇది ఇవ్వకపోతే ఎలా పోగొట్టుకుంటావు పాపం? దుఃఖాన్ని ఎలా అనుభవిస్తావు? అనుభవించడం కుదరదు. చేసిన పుణ్యం ఉంది, సుఖంగా అనుభవించేయాలి, అప్పుడు ఆ పుణ్యం పోతుంది. ఈ సుఖాన్ని దుఃఖాన్ని అనుభవించడానికి ఒక శరీరం ఉండాలా? ఈ శరీరాన్ని భగవంతుడు ఇవ్వడానికే సృష్టి క్రియ అంటారు. సృష్టి చేసి ఇస్తుంటాడు శరీరాన్ని. అది ఆయన అనుగ్రహం. ఆయన శరీరాన్ని అందుకు ఇస్తున్నాడు. అందున మనుష్య జన్మ గొప్పది. ఎందుకని? గురువుగారిని శాస్త్రాన్ని పట్టుకొని తత్వాన్ని అవగతం చేసుకోగలవు, జీవితాన్ని ఒబ్బిడి చేసుకోగలవు, మంచి కార్యములు చెయ్యగలవు, సత్సంకల్పములు చెయ్యగలవు, భగవన్నామం చెప్పుకోగలవు, దాని చేత పుణ్యమును సముపార్జించుకోగలవు.
ఒక స్థితికి వెళ్ళిపోతే నాకు పుణ్యము వద్దు పాపము వద్దు అని చెప్పి చేసినటువంటి సత్కర్మల యొక్క ఫలితంగా మనుష్యుడు పొందినటువంటి పాత్రత వలన పరమేశ్వరుడు ఇచ్చినటువంటి జ్ఞానము కారణముగా చేసుకున్న పాపపుణ్యములన్నీ దగ్ధమైపోతే ఇక అనుభవించడానికి పాపము పుణ్యము రెండూ లేవు కనుక ఇక పునర్జన్మ పొందవలసిన అవసరమే ఉండదు. అది చివరిసారి శరీరం పోతుంది. అంతే మోక్షం, విడుదల, జనన మరణ చక్రము నుండి విడుదలైపోయాడు. కాబట్టి మనుష్య జన్మ గొప్పది. సృష్టి ఏమిటో దిక్కుమాల గొడవ, నీందుకు పుట్టిస్తాడో కాదు, కారుణ్యము. ఒకప్పుడు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి దగ్గరికి వెళ్ళి అంతేవాసులు ఒక మాట అన్నారు. అయ్యా, మీకు పూర్వాశ్రమంలో ఒక్కగానొక్క చెల్లెలు, ఆవిడ పేరు లలితాంబ, ఎన్ని కష్టాలు పడుతోందో మహాతల్లి. మీకు చెప్పకుండా ఇస్తే మీరు కోప్పడతారు, మీరు ఓ అనండి, ఆవిడికి మేము అందరం ద్రవ్య సహాయం చేస్తూ ఉన్నారు. ఏ మార్గమును నమ్మిన వాడికి ఆ మార్గం మీద నమ్మకం ఉండడమే శ్రద్ధ. అంతేకాని ఒకడి శ్రద్ధని విమర్శించే హక్కు ఇంకొకడికి ఎలా ఉంటుంది? ఆయన ఉన్నదే ఆ మార్గంలో. ఆయన ఒక్క క్షణం కళ్ళు మూసుకుని అన్నారు, చేసిన పాపాన్ని దరిద్ర రూపంలో అనుభవించేస్తోంది, అడ్డెందుకు పడతారు, అనుభవించేనివ్వండి, ఈ జన్మతో పోతుంది, ఉత్తర జన్మలలో సంతోషంగా ఉంటుంది, అడ్డెళ్ళకండి అన్నాడు. అది ఆయనకి శాస్త్రం మీద ఉన్న నమ్మకం. అది మనకి లౌకికంగా ఆలోచిస్తే అలా అండం ఏమిటి అనిపించవచ్చు. కానీ శాస్త్రాన్ని నమ్మిన వ్యక్తిగా, చెప్తున్న వ్యక్తిగా, మఠాధిపతిగా ఆయన అదే పూనికని ప్రదర్శించారంతే. కాబట్టి సృష్టి, కారుణ్యము, స్థితి, ఓ శరీరం పెరగాలి, కొంతకాలం ఆరోగ్యంగా ఉండాలి, మరి పాపమునకు ఫలితం వచ్చినప్పుడు అనారోగ్యము రావాలి, చేసిన పుణ్యమునకు ఫలితం వచ్చినప్పుడు సంతోషంగానే ఉండాలి. నీకేమో చాలా గౌరవాలు పొందినప్పుడేమో భగవంతుడు ఉన్నాడా, నీకు ఏదైనా కొంచెం కాలు నొప్పో నడ్డి నొప్పో వస్తే భగవంతుడు లేడా? అలా ఎలా కుదురుతుంది? ఆ ఉన్నవాడు అది ఇచ్చాడు, ఆ ఉన్నవాడు ఇది ఇచ్చాడు అనాలి. అలా అంటేనే ఉన్నాడని లెక్క. అంటే నీకు బాగా చేసి పెడితే ఉన్నాడు, లేకపోతే లేదా? అలా ఎలా కుదురుతుంది సిద్ధాంతం? అలా కుదరదు కదా. కాబట్టి స్థితి నిలబెడుతున్నాడు. తినడానికి అన్నం ఇచ్చినవాడు ఎవరంటే ఆయనే కదా, బియ్యం రూపంలో. ఉడకడానికి నీళ్ళు ఇచ్చినవాడు, అగ్నిని ఇచ్చినవాడు ఆయనే, ఉడకబెడుతున్నవాడు ఆయనే. పంటితో నవిలేసి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కక్కితే నేనే తిన్నాం, కానీ లోపల కూర్చొని జీర్ణం చేసి శక్తిగా మారుస్తున్నవాడు ఆయనే, పిప్పిని బయటకు వదిలిపెడుతున్నవాడు ఆయనే. ఇన్ని చేస్తున్నవాడు లేడండం ఎలా కుదురుతుంది? వాడు లేడంటే వాడు నిన్ను ఆపేస్తున్నాను, ఊపిరి ఆపుతున్నాను అన్నప్పుడు ఊపిరిని కొనసాగించుకోగలిగిన వాడు ఇప్పటివరకు ఎవడైనా ఉన్నాడు ఆ లోకంలో? 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. కాబట్టి ఉన్నాడని నమ్మడం ధర్మం, ఉన్నాడని నమ్మడం భక్తుడి యొక్క విశ్వాసం. కాబట్టి స్థితి నిలబెట్టడంలో కారుణ్యం ఉంది, లయ పడగొట్టడంలో కారుణ్యం ఉంది. వృద్ధుడైపోయాడు, ఏమీ చేయలేకపోతున్నాడు ఇంకా శరీరంతో. ఆ శరీరం సహకరించట్లేదు పాపం ఆయనకి, ఏ పని చేయడానికి అది ఉపయుక్తం కావట్లా. కానీ అమాయకుడు ఇంకా దాన్ని పట్టుకుని ఉండాలనుకుంటాడు. ఏం చేస్తాడు అందులో ఉండి? ఏమి చేయలేడు. ఆయనకి మాత్రం ఇంకా అందులోనే ఉందామని ఉంది. చెంచాడు అన్నం తింటే అరగదు, మళ్ళీ దానికి 30 మాత్రలు వేసుకోవాలి, 3 చెంచాల మాత్రలు వేయాలి. అయినా ఉండాలనుకుంటున్నాడు, రోగగ్రస్తం. ఇంట్లో వాళ్ళు కూడా ఏదో వెళ్ళిపోతే బాగుండు అంటున్నారు. ఆయన చేతిలో ఉందా పాపం? కానీ అందుకే సనాతన ధర్మంలో గొప్పతనం ఏమిటంటే మృత్యువు దేవత. ఇప్పుడు భగవంతుడు దయతో విడిపించేస్తాడు. వద్దురా నాన్న, ఇచ్చాను, మంచో చెడు, పాడు చేసుకున్నావో ఉపయోగించుకున్నావో అయిపోయిందిగా, ఇంక ఇప్పుడు నీకు అది ఉపయోగపడదు, అది పెద్దదైపోయింది. చాలా కాలం వాడిన కారే తీసేస్తున్నారు కదా, మరి ఇది తీసేస్తాడు కదా ఈశ్వరుడు. మనంతా మనం తీసుకోకూడదు, తప్పు, ఆత్మహత్య చేసుకోకూడదు. మరి ఈశ్వరుడు దయతో తీసేస్తాడు. తీసేసిన వాడు తీసేసి ఊరుకుంటున్నాడా? మళ్ళీ కొత్త శరీరాన్ని ఇస్తున్నాడా? దానికి జవసత్వాలు ఇస్తున్నాడా? మళ్ళీ జవసత్వాలు ఉన్నప్పుడు వాడకుండా పోయి వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఏడిస్తే ఆయన ఏం చేస్తాడు? దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో, ఓపిక ఉన్నప్పుడే మంచి పనులు చెయ్యి ఆయన చెప్తున్నాడు కదా. ధార్మికంగా బ్రతుకంతే, మంచి పనులు చేయంటే ఉన్నవన్నీ ఇచ్చేసేయి, ఏదో పెద్ద పెద్దవి నువ్వేదో చేసేయమని ఆయన ఏం చెప్పాలా. బ్రతికినదేదో నీ ధార్మికంగా బ్రతుకు, చేసిన పనులు ధార్మికంగా చెయ్యి, ఒకరిని బాధ పెట్టద్దు, 10 మంది సంతోషించేలా బతుకు చాలంతే. అదొక్కటే పరీక్ష. కాబట్టి అటువంటి ధార్మికమైన జీవనమును
ఇవ్వడానికి మళ్ళీ శరీరాన్ని పడగొట్టి కొత్త శరీరం ఇస్తున్నవాడు ఆయనే. కారుణ్యము వినా ఏముంది ఈశ్వర చేసితమునందు? ఏమి లేదు. మీరు ఎక్కడైనా ఎప్పుడైనా ఏది పట్టుకుని దేన్నైనా భగవంతుడంటే అది కారుణ్య స్వరూపమే, అది కారుణ్యమే. అందులో ఇంకొకటి ఉండే అవకాశం ఉండదు. కాబట్టి ఏం చేస్తుంటాడు, ఏం చేస్తూ ఉంటుంది? మీరు డూ అనండి, బి అనండి, ఆవిడనండి, ఆయన అనండి, చేసేది మాత్రం ఒకటే, రక్షణ. అది భగవంతుని యొక్క లక్షణం. ధర్మ సంరక్షణం చేస్తాడు, ధర్మము వర్ధనమయ్యేటట్టుగా పెరిగేటట్టుగా చూస్తాడు, ధార్మికులను కాపాడతాడు. ధర్మము పోయినప్పుడు పడగొట్టి బురే ఉత్తర జన్మలలో అయినా ధర్మం పట్టుకోరా అని మళ్ళీ కొత్తగా జన్మనిస్తూ ఉంటాడు. ఆయన చేసేటటువంటిదంతా రక్షణే. అమ్మవారు కూడా ఏం చేస్తుంటుంది? ఇదే చేస్తుంటుంది. అందుకే దేవీ భాగవతంలో ఆవిడ ప్రతిజ్ఞ చేసింది, యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం. ఇదే మాట వాడింది, రక్షార్థం అని వాడింది. ఎప్పుడెప్పుడు నన్ను నమ్ముకుని ధార్మికంగా బ్రతుకుతున్న వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళని ఒక అధర్మాత్ముడు కష్టపెట్టే ప్రయత్నం చేస్తాడో అప్పుడప్పుడు నేను ఒక రూపాన్ని తీసుకుని వస్తాను. వచ్చి అధర్మాన్ని పట్టుకున్నవాడి పీచ మణిచేస్తాను, ధర్మాన్ని పట్టుకున్నవాడిని కాపాడుకు.